సార్ ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇండో పాక్ ఖచ్చితంగా వార్ వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్యలో. అండ్ మోరోవర్ ఏమిటంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ పాల్వాషా ఖాన్ అని సారీ సార్ ఒక సెనేటర్ చేసినటువంటి సీరియస్ వ్యాఖ్యలు కావచ్చు, అంటే అయోధ్య మందిరాన్ని కూలగొట్టి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించడానికి తొలి ఇటుక పెట్టి అక్కడ ఫస్ట్ ఆజాన్ మేము చేస్తాం అనేటువంటి, అంటే ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నది మీకు. చాలా చాలా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దాదాపుగా ఆర్థికంగా నష్టపోయి కానీ చాలా బాధల్లో ఉంది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు అంటే పహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా భారత్ అయితే మాత్రం ఏదో ఒకటి చేద్దామని సంకల్పించుకుంటోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? అంటే తెహల్గాం ఇది మన ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో సార్ ఏ ఘోరకలు అయితే జరిగిందో తీవ్రవాదుల నుంచి, దాని నుంచి ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాము. ఖచ్చితంగా పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా బేసిక్ గా వాళ్ళ కుటుంబాలకి స్వాంతన చేకూర్చే చర్యలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సమాజం కూడా బాధ్యతగా నిలబడింది. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఎంతకాలం ఇది? ఇట్లాంటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానీ తీవ్రవాదులు కానీ భారతదేశం తీవ్రవాదులకి ఉగ్రవాదులకి గురైనంత ఇబ్బందులు ప్రపంచంలో ఏ దేశం గురి కాలేదు. మనం ఇద్దరు ప్రధానమంత్రుల్ని కోల్పోయాం, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారిని, ఈ తీవ్రవాదులు వీళ్ళ నుంచే. ఇంకా అనేక మంది ప్రజానాయకులు కోల్పోయినాం. కోట్ల రూపాయల ప్రజల సంపదను, ప్రజల ఆస్తుల్ని, ప్రజల మాన ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి భారతదేశానికి. కానీ గొప్పతనం ఏంటంటే ఇన్ని జరిగినా కూడా భారతదేశం ఎప్పుడు తీవ్రవాదులకు లొంగిపోవడం కానీ తీవ్రవాదుల ఇన్ఫ్లుయెన్స్ గురి కావడం కానీ ఎప్పుడు భారతదేశం జరగల, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా. కానీ పాకిస్తాను తీవ్రవాదుల వల్ల తాను నష్టపోవడమే కాకుండా తీవ్రవాదులతో రాజీ పడతా ఉంది. బహుశా ప్రపంచంలో తీవ్రవాదులతో రాజీ పడడం, తీవ్రవాదుల ఇన్ఫ్లుయెన్స్ కి గురైన ప్రభుత్వాలు ఏదన్నా ఉందంటే పాకిస్తాన్ ప్రభుత్వమే. ఇంకా కొన్ని దేశాలు ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా తీవ్రవాదులతో రాజీ ధోరణి ప్రదర్శిస్తా ఉంది. పైపించి వాళ్ళకి ఊతమిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఎవరైనా తప్పులు జరిగితే ప్రభుత్వంగా స్పందిస్తుంది. కానీ పాకిస్తాన్ తీవ్రవాద స్వభావంతో మాట్లాడుతుంది. ఇప్పుడు అయోధ్య విషయం మీకు సంబంధం లేని విషయం. ఇప్పుడు మీరు ప్రస్తావించిన సెనేటర్ వ్యాఖ్యలు చూసినప్పుడు అయోధ్య అన్నది భారతదేశానికి సంబంధించిన అంశం, భారత భూభాగంలో ఉంది. అయోధ్యలో రామాలయం ఈ రోజు నిర్మాణం జరిగింది. అక్కడ భక్తులు కోట్లాది మంది వెళ్ళొస్తున్నారు. రామాలయము, బాబ్రీ మసీద్ ఇష్యూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పరిష్కరించుకుంటారు మాకు ఏదైనా సమస్యలు ఉంటే. కానీ పాకిస్తాన్ వాళ్ళు పరిష్కరించే సమస్య కాదది. కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం, మీరేం చేయలేరు. కానీ జోక్యం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళ ఉద్దేశం ఏదో భారతదేశంలో మాట్లాడినంత మాత్రం భారతదేశంలో మనోభావాలు దెబ్బతింటాయని భారతదేశాన్ని వాళ్ళు ఏం చేయలేరు. కానీ అక్కడున్న వాళ్ళు అడ్రస్ చేస్తా ఉండేది పాకిస్తాన్ ప్రజల్ని. అంటే అయోధ్య రామాలయంలో ఇంకొక భారతదేశాన్ని గట్టిగా తిట్టేస్తే, ప్రధానమంత్రిని ఏదో చేస్తాను బెదిరిస్తే పాకిస్తాన్ ప్రజల సంతోషం కోసం పాకిస్తాన్ ప్రజలు కూడా ఇట్లాంటి సంతోషకరమైన వార్తలను ఖండించాలి. ఎందుకంటే రేపు నష్టపోయేది మీరు. ఇప్పుడు సింధు నదికి సంబంధించిన ఇష్యూలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ రోజు కనపడపోయిన లాంగ్ రన్ లో మీరు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాలి కదా. చెల్లించుకుంటే ఎవరు చెల్లించుకునేది? ప్రజలే కదా. ఇప్పుడు ఎవరైతే నాయకులు బాబ్రీ మసీద్ గురించో, అయోధ్య గురించో, ఇంకోటి గురించో ఇచ్చలవిడిగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తే, రేపు యుద్ధం లేదా యుద్ధం చుట్టూ జరుగుతున్న వ్యవహారాల్లో జరిగే షరతులు, ఆంక్షలు కావచ్చు, ఇంకోటి వల్ల నష్టపోయేది మళ్ళీ ప్రజలే. కానీ పాకిస్తాన్ ప్రజలు తీవ్రవాదం వల్ల చాలా నష్టపోయినారు. అదే సమయంలో తీవ్రవాదులతో రాజీ పడే ప్రభుత్వంతో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి వాళ్ళు రెచ్చగొట్టే మాటలకు అప్పుడప్పుడు స్పందిస్తే వాళ్ళకే నష్టం. కాబట్టి పాకిస్తాన్ చిన్న దేశం. అట్లాంటి దేశం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందంటే ప్రధానంగా వాళ్ళు తీవ్రవాదులతో కానీ ఉగ్రవాదులతో కానీ రాజీ పడడం, లేదా వాళ్ళతో అవగాహన ఉండడం, లేదా వాళ్ళని పెంచి పోషించడం. ఏ దేశం అయితే చేస్తుందో ఆ దేశం పతనం అవుతుంది. అందుకు పాకిస్తాన్ పెద్ద ఉదాహరణ. వాళ్ళు ఇప్పుడు భారత ప్రధానమంత్రి తనను ఉద్దేశించి భారతదేశాన్ని ఉద్దేశించే మాట్లాడతాడు ఎవరున్నా. కానీ తీవ్రవాదులను ఉద్దేశించి మాట్లాడాల్సిన అగత్యం భారతదేశ ప్రభుత్వాన్ని పట్ల. ఎందుకంటే వాళ్ళ కండిషన్లు మనం ఉన్నాం. పైపెచ్చు అట్లాంటి ఉన్న కండిషన్ చేస్తే నిర్దాక్షిణ్యం అంచేస్తాం. కాబట్టి భారత ప్రధానమంత్రికి సూటిగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతున్నా అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడ తీవ్రవాదులు ఏమనుకుంటారు, ఉగ్రవాదులు ఏమనుకుంటారు, ఇవి కూడా చూసి మాట్లాడతారు. అంటే ఎంత బలహీనమైన స్థితిలో ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక సైన్యాధ్యక్షుడు పోయి దేశాన్ని ఆక్రమించుకోగలిగినాడంటే ముషారఫ్ అర్థం ఏంటి? అక్కడ ప్రజాస్వామ్యం అంత వీక్ గా ఉంది. అందుకని పాకిస్తాన్ నుంచి భారత ప్రభుత్వం మాత్రం సీరియస్ గా వెళ్ళడం అనేది తప్పదు. ద సేమ్ టైం యుద్ధం, అనేక యుద్ధాలు ఉంటాయి. సైనిక చర్య ద్వారా యుద్ధం చేస్తారు, అణ్వాయుధాల ద్వారా యుద్ధం చేస్తారు, దౌత్యం ద్వారా యుద్ధం చేస్తారు,
వాణిజ్యం ద్వారా యుద్ధం చేస్తారు, లేదా అంతర్జాతీయ వేదికల మీద యుద్ధం అనేది కేవలం సైనిక చర్య కాదు. ఇప్పుడు ఆర్థికంగా పాకిస్తాన్ భారతదేశానికి ఉన్న అన్ని ఒప్పందాలు మనం రద్దు చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక దేశం ఇబ్బంది పడుతుంది. రెండోది, నేను అనుకుంటుంది పాకిస్తాన్ వ్యవహార అంతర్జాతీయ వేదికల పైన మరింత ఎండగట్టాలి. ఎండగట్టి వాళ్ళని ఒంటరి చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో ఒంటరి కాకపోతే ఏమవుతుంది, వాళ్ళ అవసరాల కోసం స్నేహాలు ఉంటాయి. చాలా సందర్భంలో పాకిస్తాన్ కి చైనా సహాయం కొంత చేసింది, అంటే వాళ్ళ ఒప్పందాలు. అమెరికా వాడు ఆయుధాలు అమ్మడం కోసం స్నేహాసం చేసినాడు. అంటే ఇప్పుడు మన పాటికి మనం ఒంటరిగా మన సైన్యం ఉంది, మనం కొట్లాడతానంటే దానికన్నా ఫస్ట్ ఇంటర్నేషనల్ వేదికల్లో ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, వివిధ అన్ని దేశాలకి వర్తమానం పంపించి ఇట్లా నష్టపోతుంది పాకిస్తాన్ విషయంలో, మీరు వ్యతిరేకంగా ఉంటూ మాకు అండగా ఉండండి. మనకు అండ అంటే వాళ్ళు సహాయం చేసిన అవసరంలా, పాకిస్తాన్ కి సహాయం చేయకుండా ఉండాలి. ఆ రకంగా పాకిస్తాన్ ని అంతర్జాతీయ వేదికల్లో ఒంటరి చేసి వాణిజ్య పరంగా అన్ని రకాల ఆర్థిక పరంగా సింధు నది పైన చేసినటువంటి లాగా అన్ని అవకాశాలని అష్టదిగ్బంధనం చేసి అప్పటికీ రాకపోతే ఇంక సైనిక చర్యలు పోవచ్చు. అంటే ఆ రకమైన స్టెప్స్ తీసుకోవడం ద్వారా కరెక్ట్ సార్. యుద్ధం అనేది చివరి ఆప్షన్ ఎప్పుడు కూడా. అందులో అణ్వాయుధాలు వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు వాడతారు? ఇప్పుడు భారతదేశం బలమైన సైన్యం ఉంది, చైనా బలమైన, ఈ రెండు దేశాలు కొట్లాడుకుంటే ప్రపంచ యుద్ధం వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళకి సైన్యం ఉంది, మనకు సైన్యం ఉంది. సైన్యం కొట్లాడుకుంటే బలాబలాలు తేలుతాయి. అణ్వాయుధం అనేది బలాబలాలు బట్టి కాదు. ఇప్పుడు అణ్వాయుధం అంటే వాడు పాకిస్తాన్ వేసినా అదే ప్రమాదమే, భారతదేశం వేసినా అదే ప్రమాదమే. కాబట్టి యుద్ధం అన్నది చివరి అస్త్రంగా ఉండాలి. మనకు ఒక శాస్త్రవేత్త చెప్తాడు, ఐన్స్టీన్ ఏమంటాడంటే, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది కదా ఇప్పుడు ప్రపంచంలో, మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నేను చెప్పలేను. మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో, అప్పుడు ఆయన లేడు, రెండో ప్రపంచ యుద్ధం వరకు ఇప్పుడు జరిగింది. మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో తెలియదు, కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను, నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలు రాళ్ళతో జరుగుతాయి అంటాడు. అంటే అర్థం మూడో ప్రపంచం జరిగితే ఇంకేం మిగలదని. అవును. కాబట్టి ఐన్స్టీన్ చాలా కాలం క్రితం ఆయన వీటిని కనిపెట్టినాడు. అవునండి, శాస్త్ర పరిజ్ఞానం సంబంధించి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఆ మాట అన్నాడంటే యుద్ధం అన్నది ఎవరిని ఓడిస్తుంది, ఎవరిని గెలుస్తుంది సెకండరీ. కానీ మనం నాలుగో ప్రపంచ యుద్ధానికి పోలేం కదా. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి. ఏ దేశం కూడా పాకిస్తాన్కి సహకరించిన పద్ధతిని తీసుకొస్తూ మనకు పాకిస్తాన్కి మధ్య వాళ్ళు ఇప్పుడు చైనా, భారతదేశం, చుట్టుపక్కల దేశాలంతా ఒకటి వాణిజ్య పరంగా అన్ని రకాల నాన్ కోఆపరేషన్ చేసిన అనుకో పాకిస్తాన్ ని దిగిరాకుండా ఏం చేస్తున్నా, ఆ రకమైన ఫస్ట్ ప్రయత్నం చేసి అది సాధ్యం కాకపోతే చివరి ఆప్షన్ గా సైనిక చర్యకు కూడా వెళ్ళాలి. ఏం చేస్తున్నా భారత ప్రభుత్వం శాశ్వత పరిష్కారం వైపు అడుగులైతే వేయాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.